దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ ఇండిగో సర్వీసుల రద్దుపై కేంద్రం మండిపడింది. అసలు ఈ సమస్యకి కారణం ఎవరని నిగ్గు తేల్చుతామని హెచ్చరించింది. అదే సమయంలో ప్యాసింజర్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు డీసీజీఐ ఇండిగో ఎయిర్లైన్స్ పైలట్ల పని గంటల విషయంలో సడలింపిచ్చింది. దానిపైనే కేంద్రం ఇలా స్పందించింది. రాబోయే 3 రోజుల్లో సమస్య పరిష్కారం దక్కుతుందని కేంద్రం ఆశాభావంతో ఉండగా ప్రయాణికులకు కలిగిన ఇబ్బందులకు ఇండిగో క్షమాపణ కోరింది. ఇండిగో, వాట్ ఈస్ దిస్? తోపు తురుంఖాన్ సర్వీస్ అని ఊదరగొట్టుకుంటే సరిపోతుందా? ప్రపంచంలోనే 9వ విమానయాన సంస్థ ఇప్పుడెందుకిలా మొరాయిస్తోంది? దేశంలో అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్లు 3వ రోజు కూడా రద్దు కావడంతో ప్యాసింజర్ల కష్టాలకు అంతు లేకుండా పోయింది. 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 550కి పైగా విమానాలను రద్దు చేసింది ఇండిగో. దీనివల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంతరాయం వేలాది మంది ప్రయాణికులను గంటల తరబడి ఎయిర్పోర్టుల్లో పడిగాపులు పడేలా చేసింది. అక్కడే చిక్కుకుపోయేలా చేసింది. ఇండిగో విమాన ప్రయాణికులు నరకం చవిచూస్తున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయ్యప్పల ఆవేదన వాణనాతీతం. Nalgonda to reach Hyderabad, Rajiv Gandhi International Airport by 6 o'clock. Our flight time is 6:55. That flight, yesterday night 6:55 flight, today morning by 11 o'clock started Hyderabad to here, Bangalore. Actually we booked Hyderabad to Kochi. That is connecting flight, they are given tickets, Hyderabad to Bangalore, Bangalore to Kochi. So here we reached after 14 hours. సాంకేతిక లోపాలు, సిబ్బంది కొరత, షెడ్యూలింగ్ వైఫల్యాల కారణంగా ఇండిగో కార్యకలాపాలు 4వ రోజు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముంబై 118, బెంగళూరు 100, హైదరాబాద్ 75, కోల్కతా 35, చెన్నై 26, గోవా 11 విమాన సర్వీసులు రద్దయ్యాయి. భోపాల్ సహా ఇతర నగరాల్లోనూ తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామాలు ప్రయాణికులు, ఇండిగో విమాన సిబ్బంది మధ్య ఘర్షణలకు దారితీస్తున్నాయి. గోవా ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు వారితో గొడవకు దిగారు. దీంతో డీజీసీఏ పైలట్ల పని దినాలు, విశ్రాంతి దినాలు, పని గంటల్లో విరామంలో మార్పులు చేసింది. అయితే ప్రయాణికుల భద్రతలో రాజీ పోవటమేనంటూ కేంద్రం వాటిని వెంటనే సాయంత్రానికి రద్దు చేసింది. అసలు ఈ సమస్యకి కారకులెవరో గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది. 3 రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని హామీ ఇచ్చింది. ఏదైతే ఈ 2 రోజులుగా మనం చూస్తున్నటువంటి సమస్య ఉందో అది ఈ రోజుతో అన్ని రకాలుగా కూడా సద్దుమడుగు అవుతుందనే ఆలోచనతోనే చర్యలు కూడా మేము చేపట్టాం. రేపటి నుంచి నార్మల్స్, ఎందుకనంటే సీనియర్ సిటిజన్స్ కానీ, లేకపోతే దివ్యాంగులు కానీ, లేకపోతే పిల్లలు కానీ ఎవరైతే ఎయిర్పోర్ట్లో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి సంబంధించి ప్రయారిటీ తీసుకున్నాం మినిస్ట్రీ దగ్గర కూడా. ఎయిర్లైన్స్ కానీ, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ కానీ ముందుగా వాళ్ళకి ఏదైతే అసౌకర్యం అక్కడ ఉంటుందో దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలి. ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో, అకామిడేషన్ విషయంలో, అలాగే రీఫండ్ కానీ, రీక్యాన్సిలేషన్, రీబుకింగ్ కానీ, ఇవన్నీ విషయంలో కానీ ఎక్కడా కూడా లోటు లేకుండా అన్ని సహాయ చర్యలు కూడా వాళ్ళ కోసం చేపట్టాలనేది మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ కూడా ఇచ్చాం. మరోవైపు ఇంత భారీగా సర్వీసులు రద్దు కావడంతో ఇదే అదనుగా ఇతర సంస్థల విమాన టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. బెంగళూరుకు ప్రత్యామ్నాయ విమాన టికెట్లు 30,000కి పైగా ధర పలికాయి. ప్రతిరోజు దాదాపు 2,300 విమానాలను నడిపే ఇండిగో సంస్థ ఆన్ టైం పర్ఫార్మెన్స్ 19.7% పడిపోయింది. Still, there's lots of work in progress. But going forward from here, in alignment with the Ministry of Civil Aviation and DGCA, we do expect to further improve every day. Given the size, skill and complexity of our operation, it will take some time to return to a full normal situation. కార్యకలాపాలను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండకపోవచ్చని తెలుస్తోంది. సంస్థ ప్రయత్నాల సంగతేమో గాని మాపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ ప్యాసింజర్లు మండిపడుతున్నారు.